అందరికీ నేను మీ విజయ. మీరు చూస్తున్నారు తెలుగు టాక్స్ మీడియా. సో ఇవాళ టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 8 రివ్యూ అనమాట. ఇన్ని రోజులు రివ్యూ ఎందుకు ఇవ్వలేదు అని అడగండి. ఇన్ని రోజులు చాలా బోరింగ్ అనిపించింది అనమాట. నిన్న ఎపిసోడ్ ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కాబట్టి కొంచెం తెలిసిన వాళ్ళు అవే వచ్చారు కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో అందుకని ఎందుకో రివ్యూ ఇవ్వాలనిపించి రివ్యూ ఇస్తున్నాం అనమాట. అండ్ ఎపిసోడ్ స్టార్టింగ్ వచ్చేసి విష్ణుప్రియని సేవ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కాబట్టి నాగార్జున గారు మిగతా వాళ్ళని సో వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళని ఎలా ఎదుర్కోబోతున్నారు అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ ఇచ్చారు. అందులో నాకు బాగా నచ్చింది విష్ణుప్రియ ఆన్సర్ అనమాట. అదేంటంటే వైల్డ్ కార్డ్స్ అతిథి దేవో భవ, మీరు రండి, మేము సిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని ఎదుర్కోవడానికి, మిమ్మల్ని ఒప్పించి మెప్పించి ప్రేమతో ఆరాధించి మిమ్మల్ని మెల్లమెల్లగా బయటికి పంపించేస్తాం అని ఒకటి చెప్పిందనమాట కామెడీగా. అది బాగా అనిపించింది. ఇంకా మిగతా వాళ్ళు ఇప్పటి వరకు మేము గేమ్ ఆడాం కాబట్టి మాకు ఒక క్లారిటీ ఉంది, మాకంటూ కొన్ని స్ట్రెంగ్త్ ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆడి బాగానే ఎదుర్కొంటాము అన్న కాన్ఫిడెంట్గా ఏదో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చారు. అండ్ నెక్స్ట్ నైనికాని ఎలిమినేట్ చేయడం జరిగింది. నైనికాని ఏంటో ఎలిమినేట్ అయినప్పుడు ఈ సీత ఈ మణికంఠ వాళ్ళే నామినేట్ చేస్తారు, మళ్ళీ వాళ్ళే వెయిట్ చేస్తారు. ఇదేంటో అసలు అర్థం కావట్లేదు. అందులో మోస్ట్లీ సీత అనమాట. ఎవరు వెళ్ళినా ఏడ్చేస్తుంది. ఇదే ఎందుకు ఇంత ఎమోషనలా లేకపోతే ఆవిడ కావాలనా అనేది నాకు అర్థం కావట్లేదు. అండ్ నైనికాని ఎలిమినేట్ చేసి పంపించేసిన తర్వాత మొన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరెవరికి రాలేదో వాళ్ళకి ఆ లెటర్స్ అయితే ఇప్పించారనమాట. మణికంఠ, సీత, నబిల్, యష్మికి వీళ్ళు నలుగురికి లెటర్స్ రాలేదు కాబట్టి అవి అప్పుడు ఇప్పించారనమాట నాగార్జున గారు. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. అందులో మన ఫస్ట్ వైల్డ్ కార్డ్ వచ్చేసరికి హరితేజ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 1 నుంచి అనమాట. ఆమె యాక్టివ్నెస్ అది అంతా బాగానే ఉంది. మేబీ ఏదో హరికథ అని చెప్పేసి సీజన్ 1లో బాగా ఎంటర్టైన్ చేసిందంట. సో నేను ఆ సీజన్ చూడలేదు. సో చూడాలి ఈ సీజన్ 8లో తను ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తుంది అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే నాగార్జున గారు ఈ వైల్డ్ కార్డ్లో ఒక్కొక్కరికి సర్ప్రైజ్ అని చెప్పేసి ఎవరో ఒకరు ఆ సీజన్లో వాళ్ళతో ఎవరైతే క్లోజ్గా బడ్డీగా ఉన్నారో వాళ్ళ వీడియో బైట్స్ అయితే చూపించారనమాట. అండ్ హరితేజకి కొన్ని సర్ప్రైజులు అయితే ఇచ్చారనమాట, 2 సర్ప్రైజెస్. అందులో ఒకటి నవదీప్తో ఒక వీడియో బైట్ ఒకటి ప్లే చేశారు, ఇంకొకటి వాళ్ళ పాపని స్టేజ్ మీదకి తీసుకొచ్చారనమాట. ఆమె ఎంత క్యూట్ అనిపించిందంటే తన మాటలు కానీ తన బాడీ లాంగ్వేజ్ తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా క్యూట్గా అనిపించింది. అండ్ నాగార్జున గారు మీ మమ్మీ హౌస్లోకి వెళ్ళిపోతుంది కదా, మిస్ అవుతావా, మిస్ అయితే ఏం చేస్తావనంటే ఏడుస్తా అని చెప్పింది ఫస్ట్. వీళ్ళు ఏడవద్దు 24 hours వస్తుంది కాబట్టి నువ్వు టీవీ ఆన్ చేయగానే వస్తుంది అని నాగార్జున గారు కూడా మంచి క్యూట్గా చెప్తూ ఇంకా హరితేజను హౌస్లోకి అయితే పంపించేశారనమాట. అండ్ సెకండ్ వైల్డ్ కార్డ్ వచ్చేసి టేస్టీ తేజ అనమాట. ఈయన ఏవీతో వచ్చాడు. ఈయన సీజన్ 7 కదా, సీజన్ 7లో ఫుడ్ ఐటమ్స్ అన్నీ వేసుకుని అవుట్ఫిట్ మీద ఎలా వచ్చాడు, ఈ సీజన్లో కూడా టెడ్డీ బేర్స్ అవుట్ఫిట్తో వచ్చాడు. అదేంటి అని నాగార్జున గారు అడిగితే సార్ అది ఫుడ్, అప్పుడు టేస్టీ తేజ అది ఫుడ్ బ్లాగ్స్ అది అయిపోయింది సార్, ఇప్పుడు అమ్మాయిలు బయట టెడ్డీ బేర్స్కి ఇంప్రెస్ అవుతున్నారు కాబట్టి ఈ టెడ్డీ బేర్ అవుట్ఫిట్ సెట్ చేసుకుని వచ్చాను అని కామెడీగా చెప్పాడు. రావడంతోనే తన గురించి తన కామెడీ ఎలా ఉంటుందనేది మనకు తెలుసు. పర్లేదు, తేజ కూడా బాగానే ఎంటర్టైన్ చేస్తాడు. అండ్ టేస్టీ తేజకి సర్ప్రైజ్ వచ్చేసి శోభా శెట్టి నుంచి ఒక వీడియో బయట అయితే తీసుకొచ్చి ప్లే చేశారనమాట. అండ్ ఇంకొకటి ఒక కామెడీ కూడా క్రియేట్ చేశారు నాగార్జున గారు, అది టాటూ గురించి. లాస్ట్ సీజన్లో శోభా శెట్టి టాటూ వేయించుకుంటాననే ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. నాగార్జున గారు నేను శోభాకి మాట ఇచ్చాను టాటూ వేస్తారని అంటే, సార్ వద్దు సార్ ఆ అమ్మాయికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి కొత్త వాళ్ళని ఎవరినైనా లోపలికి వెళ్ళాక చూద్దామని కామెడీగా ఒక సీన్ అయితే క్రియేట్ చేశాడు. అండ్ ఎప్పట్లానే సెలబ్రేషన్స్ తీసుకుని వచ్చారనమాట ఈసారి కూడా. స్వాగ్ మూవీ నుంచి విష్ణు అండ్ హీరోయిన్ వాళ్ళు వచ్చారు. ఈ ఫస్ట్ వెళ్ళిన 2 మెంబర్స్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఒక గేమ్ ఆడించారనమాట. వాళ్ళకి ఆపోజిట్ టీమ్ని వీళ్ళనే సెలెక్ట్ చేసుకోమని చెప్తే వాళ్ళు విష్ణుప్రియని మణికంఠని సెలెక్ట్ చేసుకున్నారు. అందులో ఆ గేమ్ ఫినిష్ అయిన తర్వాత టేస్టీ తేజ అండ్ హరితేజనే విన్ అయ్యారు. విన్ అయిన వాళ్ళకి ఒక 2 సూట్ కేసులు పెట్టి ఆ 2 సూట్ కేసులో ఏవైనా ఒకటి సెలెక్ట్ చేసుకోమంటే వీళ్ళు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారనమాట. అందులో 20 lakhs ప్రైజ్ మనీ అనమాట. వీళ్ళకి ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళందరినీ ఒక క్లాన్ కింద చేసి ఆ క్లాన్కి రాయల్ అని నేమ్ పెట్టారు. సో ఈ స్టార్టింగే వాళ్ళకి 20 lakhs వచ్చేయడం అనేది చాలా గ్రేట్ అసలు. అదంతా టేస్టీ తేజకి హరితేజ కష్టపడి గేమ్ ఆడిన ఫలితం అనమాట. అండ్ నెక్స్ట్ నైని పావని తన డాన్స్ పర్ఫార్మెన్స్తో ఎంట్రీ అయితే ఇచ్చింది.
అండ్ తనకి శివాజీ నుంచి ఒక వీడియో బయట కూడా తీసుకొచ్చారనమాట. లాస్ట్ సీజన్లో 1 వీకే ఉండి ఎలిమినేట్ లాస్ట్ సీజన్లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయింది. ఆ 1 వీక్లో కూడా అందరితో మ్యాక్సిమం బాగానే బాండ్ చేసుకుని, అందులో ఎక్కువ శివాజీ గారితో ఫాదర్ అనే ఒక ఎఫెక్షన్ని క్రియేట్ చేసుకుని చేయడం మనకు అందరికీ తెలిసిందే. సో మేబీ అందుకే అనుకుంటా శివాజీ గారి నుంచి ఒక వీడియో బయట అయితే తీసుకుని వచ్చారు. అండ్ నెక్స్ట్ మెహబూబ్ అనమాట. తను సీజన్ 4 నుంచి వచ్చాడు అండ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో. హౌస్లో నీకు ఎవరు కత్తి అనిపిస్తున్నారు, ఎవరు సుత్తి అనిపిస్తున్నారు అంటే కత్తి నబీల్ అనిపిస్తున్నాడు అని చెప్పాడు. అండ్ నెక్స్ట్ సోహెల్తో మనందరికీ తెలిసిందే, తనకి సీజన్ 4లో సోహెల్తో చాలా మంచి బాండ్ ఉందని చెప్పి, ఒక బ్రదర్ లాంటి బాండ్ ఉందని చెప్పి సో సోహెల్తో ఒక వీడియో బయట అయితే పంపించారు. అండ్ నెక్స్ట్ తనని కూడా హౌస్లోకి పంపించేశారు. అండ్ నెక్స్ట్ సెలబ్రిటీస్ వచ్చేసరికి దిల్ రాజు గారు తీసిన జనకనక గనక అనే మూవీ నుంచి సుహాజ్, కీర్తన వీళ్ళు వచ్చారనమాట. అండ్ వీళ్ళు కూడా హౌస్లోకి వెళ్ళి నైని అండ్ మెహబూబ్తో ఒక గేమ్ అయితే ఆడించారు. వాళ్ళు ఆపోజిట్ పర్సన్స్ని సీత అండ్ మణికంఠని అయితే తీసుకున్నారు. అందులో సీత అండ్ మణికంఠ విన్ అయ్యారు. వాళ్ళు విన్ అయినందుకు ఏమి ఇచ్చారంటే బెడ్రూమ్ అండ్ రేషన్ కంట్రోల్ చేసేలా ఒక పవర్ అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ వచ్చేసరికి రోహిణి ఫ్రమ్ సీజన్ 3 నుండి తను ఒక ఏవీతో వచ్చింది. తనని కూడా కత్తి, నీకు హౌస్లో కత్తి ఎవరు సుత్తి ఎవరు అని అనిపిస్తుంది అని అంటే కత్తి ప్రేరణ అనిపిస్తుంది, సుత్తి యష్మి అనిపిస్తుంది సార్ అని చెప్పింది. అండ్ నెక్స్ట్ సీజన్ 7 నుంచి గౌతమ్ అయితే వచ్చాడు 2.0. తను డాన్స్ పర్ఫార్మెన్స్తో వచ్చాడు. అండ్ తనకిచ్చిన సర్ప్రైజెస్ ఏంటంటే తన సీజన్ 7లో తన చెల్లిగా అనుకున్న ప్రియాంక నుంచి ఒక వీడియో బయట అయితే ప్లే చేశారనమాట. అండ్ తినను కూడా కత్తి ఎవరు అనిపిస్తుంది, సుత్తి ఎవరు అనిపిస్తుంది అంటే సేమ్ రోహిణి ఎలా చెప్పిందో తిన కూడా అలాగే కత్తి ప్రేరణ అని చెప్పారు, సుత్తి ఏమో యష్మి అని చెప్పారు. అండ్ గౌతమ్కి నాగార్జున గారు ఒక టాస్క్ అయితే ఇచ్చారనమాట. అదేంటంటే నీకు ఒక 4 మెడికేషన్స్ ఇస్తాము, అవి హౌస్లో నీకు ఎవరెవరు అనిపిస్తున్నారో వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి. అవి ఏంటంటే సెల్ఫిష్నెస్, కాన్ఫిడెంట్, లేజినెస్, ఓవర్ థింకింగ్, ఈ 4 అనమాట. ఒక్కొక్కరికి ఇచ్చారు. ఓవర్ థింకింగ్ వచ్చేసి మణికంఠకి ఇచ్చాడు, లేజీనెస్ ఏమో విష్ణుప్రియకి ఇచ్చాడు. ఆ 4 మెడిటేషన్ని 4 మెంబర్స్కి ఇచ్చాడు అనమాట. ఒకటి ఓవర్ థింకింగ్ మణికంఠకి ఇచ్చాడు, ఇంకొకటి లేజీనెస్ అనేది విష్ణుప్రియకి ఇచ్చాడు, ఇంకోటి సెల్ఫిష్నెస్ ఏమో యష్మికి, ఓవర్ కాన్ఫిడెంట్ వచ్చేసరికి సీతకి ఇచ్చాడు అనమాట. అండ్ నెక్స్ట్ సెలబ్రిటీస్ వచ్చేసరికి సుధీర్ బాబు అండ్ సాజీ గారు అనమాట. వీళ్ళిద్దరు కూడా హౌస్లోకి వెళ్ళి ఈ లాస్ట్ వెళ్ళిన గౌతమ్ అండ్ రోహిణి అండ్ గౌతమ్తో ఒక గేమ్ అయితే ఆడించారు. వాళ్ళిద్దరికీ ఆపోజిట్గా సీతని సెలెక్ట్ చేసుకున్నారు. అందులో విన్నర్స్ గౌతమ్ అండ్ రోహిణి. సో వాళ్ళిద్దరికీ విన్ అయినందుకు ఒక స్టార్ లాంటిది ఇచ్చారు. అదేంటనేది తర్వాత చెప్తాము అని అన్నారు, అదేంటో చూడాలి. అండ్ నెక్స్ట్ వైల్డ్ కార్డ్ వచ్చేసరికి అవినాష్ అనమాట. తన సీజన్ 4 నుంచి వచ్చాడు. ఒక ఏవీ ఒకటి ప్లే చేసుకుని వచ్చాడు అనమాట. ఒక ఏవీతో అయితే వచ్చాడు. తనకు కూడా ఒక వీడియో బయట అయితే ప్లే చేశారు. అది ఎవరితో అంటే మనందరికీ తెలిసిందే, తనకి క్లోజ్ సీజన్ 3లో ఉన్న శ్రీముఖి గారని. అండ్ నెక్స్ట్ నాగార్జున గారు హౌస్లో ఉన్న ఒక 4 ఇమిటేట్ చేయమంటే తను మణికంఠని, నిఖిల్ని, నబిల్ని, ఇంకా విష్ణుప్రియని అయితే బాగా ఇమిటేట్ చేశాడు. యాజ్ ఇట్ ఈజ్ ఆ పేర్లు చెప్పకపోయినా మనం కనిపెట్టవచ్చు అనమాట, అంతలా ఇమిటేట్ చేశాడు. అండ్ నెక్స్ట్ మనందరికీ తెలిసింది గంగవ్వ వస్తుందని చాలా ముందు వచ్చిన అప్డేట్స్లో ఎవరూ ఊహించలేదు గంగవ్వ వస్తుందని. లాస్ట్ స్పెషల్లీ సర్ప్రైజ్ అయ్యాను గంగవ్వ ఉందా అని చెప్పేసి. అండ్ గంగవ్వ అసలు ఎనర్జీ ఆవిడ రావడం, ఆ అవుట్ఫిట్ వెనకాల బాడీ గార్డ్ని వేసుకొని హౌస్లో వెజిటేబుల్స్ అట్లా లేవని చెప్పేసి వాళ్ళందరూ కొట్టుకుంటున్నారు, నేను అందుకే వెజిటేబుల్స్ తీసుకొచ్చాను అని చెప్పి. అండ్ గంగవ్వ కూడా ఒక ఏవీతో వచ్చింది. తనకు కూడా అఖిల్ గురించి తెలిసిందే కాబట్టి వాళ్ళిద్దరి మధ్య బాండ్. అఖిల్ నుండి కూడా ఒక వీడియో బయట అయితే తీసుకొచ్చారు. అండ్ లాస్ట్ ఒక గేమ్ అయితే కండక్ట్ చేశారు అవినాష్కి అండ్ గంగవ్వకి. వాళ్ళిద్దరిని ఆపోజిట్ టీమ్ సెలెక్ట్ చేసుకోమంటే వాళ్ళు విష్ణుప్రియని అండ్ సీతని సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. అందులో అసలు గంగవ్వ ఏమైనా ఆడిందా అసలు చూడడానికి, బామ్మో ఏంటి అంత ఏజ్డ్ అయిపోయినా ఆవిడ అంత అవి క్రాస్ చేసుకుంటూ ఆ బెలూన్స్ అలా పెట్టడం అనేది అసలు చాలా గ్రేట్. ఇంత యంగేజ్లో ఉన్న విష్ణుప్రియ సీత అనే ఏం ఆడలేకపోయారు. ఏంటి ఎలా ఉన్నారని దెబ్బకి ఇన్ని రోజులు జనాలకి ఎవరికి అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు బిగ్ బాస్. ఏంటి సీజన్ చాలా చప్పగా ఉంది అని అనుకున్నాం. బట్ లాస్ట్లో ఈ మొత్తం ఎపిసోడ్ అంతటికి గంగా వాడిన గేమ్ మాత్రం హైలైట్, అది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయింది. ఎందుకు ఆ గంగవ్వ గేమ్ చూసిన తర్వాత
బిగ్ బాస్ సీజన్ 8 చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. తర్వాత గంగ ఏం చేస్తుందో చూడాలి. హౌస్ మొత్తానికి ఇన్ని రోజులు మీరేం చేయలేదు చూడండి, సిగ్గుపడి వాళ్ళు కొంచెం తెలుసుకునేలా చేసింది అనిపించింది ఆ గేమ్ ఆడి. అంత బాగుందనమాట. సో ఇదేనండి నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి నా రివ్యూ. ఈరోజు జరిగే ఎపిసోడ్ గురించి రేపు రివ్యూ ఇస్తాను. అంతవరకు బాయ్ బాయ్.